హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ చైతన్య. వెల్కమ్ టు వండర్ ప్లాట్స్. ఈరోజు మనం వేపాడ మండలంలో వీలుపత్తి పంచాయతీలో అయితే ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్గా 2.7 ఏకర్స్లో ఈ వెంచర్ వేయడం జరిగింది. సో కామన్ గ్రీన్ వ్యాలీ వెంచర్ వేసిన నరేంద్ర గారు మా మిత్రుడు, అతను కలుద్దాం. హాయ్ బ్రో. హలో ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాను బ్రదర్, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. కంగ్రాచులేషన్స్, మీరు ఇలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ ప్రాజెక్ట్ తాలూకు కొంచెం డీటెయిల్స్ అవన్నీ మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. ఓకే బ్రదర్. సో ప్రజెంట్ ఇదైతే మనకి టోటల్గా 2 ఎకరాల 70 సెంట్లలో ఈ లేఅవుట్ వేయడం జరిగిందండి. సో ఇది మనకి ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ మెయిన్ రోడ్ ఉంది కదండి, అది 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్ అండి. ఓకే, ఇదే బ్లాక్ టాప్ రోడ్ కానుకొని కొంచెం ఆ ముందును చూస్తే మనం అక్కడ ఒక లేఅవుట్ వేశారు, ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓకే. సో ప్రజెంట్ అందులో విజిట్స్ ఏం లేవు, ఆల్రెడీ టోటల్ కంప్లీట్ అయిపోయింది. అదే లేఅవుట్ కానుకొని అదే రోడ్డు కానుకొని మనం ఇది వేయడం జరిగింది. ఇది 2 ఎకరాల 70 సెంట్లు అని చెప్పాం కదండి. మనం కొంచెం డిఫరెంట్గా ఈ లేఅవుట్ ఎలా వేస్తున్నామంటే కంప్లీట్ ఫామ్ ల్యాండ్స్ అనమాట. సో చాలామంది ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఒక హిల్ వ్యూ టైప్ ఉండేలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, సేమ్ అలాంటి లేఅవుట్ అనమాట ఇది. సో ఇందులో మనం ఇస్తున్న ఎమ్యూనిటీస్ కోసం మాట్లాడుకుంటే అక్కడ చూడండి, అక్కడ 2 పోల్స్ కనిపిస్తున్నాయి కదా ఎంట్రన్స్లో. అది మెయిన్ రోడ్డు 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్ అండి. ఆ రోడ్ నుండి ఆ ఎండింగ్ వరకు టోటల్గా మనం 20 అడుగుల రోడ్డు ప్రొవైడ్ చేసామండి. అంటే ఆ వెనకాల లాస్ట్ వరకు 20 ఫీట్ రోడ్. 20 ఫీట్ రోడ్. ఓకే. సో ఈ లేఅవుట్లో టోటల్గా మనకు వచ్చినవి 8 ప్లాట్స్ వచ్చాయి. ఓకే. సో ఆ మెయిన్ రోడ్డు కానుకొని 2 హాఫ్ ఏకర్స్ వచ్చాయండి. అవి కూడా కార్నర్ బిట్లు. అంటే ఒకటి నార్త్ వెస్ట్ గజాల్లో మాట్లాడుకుంటే, మనం వ్యూవర్స్కి ఎక్కువ మంది గజాలు అలవాటు కాబట్టి, సో రోడ్డు కానుకొని నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 2420 గజాలు. 2420 గజాలు అటు ఇటు రెండు పక్కల. ఎస్. ఓకే. ఇప్పుడు దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఆ బ్లాక్ టాప్ రోడ్డు కానుకొని 167 అడుగులు పొడవు. 167. ఓకే. ఈ 20 అడుగుల రోడ్డు కానుకొని 130 అడుగులు వెడల్పు వస్తుంది. అంటే కంప్లీట్ ఒక స్క్వేర్ ప్లాట్ అనమాట. సో 2420 గజాలు. ఈ గజాల్లో అర్థమవుతుంది కాబట్టి అలా చెప్పాను. అలా ప్లాట్ నెంబర్ 5 వచ్చేసి అది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ వస్తుంది. ఓకే. అది కూడా 2420 గజాలు. ఇలా ఇందులో టోటల్గా 8 ప్లాట్స్ వేసాము. అందులో లీస్ట్ వచ్చేసి మనకి 21 సెంట్లు. అంటే 1016 గజాలు వస్తుంది. ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ బిట్ అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 4. అది 1016 గజాలు వచ్చింది. హైయెస్ట్ 50 సెంట్లు 2420 గజాలు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు చెప్పినట్టు ఒక 3 ప్లాట్స్ అయితేనే అవైలబుల్ ఉన్నాయన్నారు. ప్రజెంట్ అయితే 3 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి బ్రదర్. యాక్చువల్లీ మనం ఈ లేఅవుట్ వేసినప్పుడు మన బయ్యర్స్కి మేమైతే ఒక ఎష్యూరెన్స్ ఇద్దాం, ఒక రీజనబుల్ రేట్లో ఇద్దాం అని చెప్పేసి జస్ట్ 20 డేస్ అవుతుంది మనం ఈ లేఅవుట్ వేసి ప్రమోషన్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఇందులో 8 విజిట్స్ పెట్టాం. 8 విజిట్స్లో 5 ప్లాట్స్ బుక్ అయ్యాయి. కంగ్రాట్స్ బ్రదర్, కంగ్రాట్స్. ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం. అదే రీజన్తో నేను కూడా రావడం జరిగింది. అఫోర్డబుల్ ప్రైస్లో కస్టమర్స్ అందరికీ ఇవ్వడం చాలా మంచి విషయం. అందుకనే నేను కూడా వచ్చి మీ ప్రాజెక్ట్ నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది కాకుండా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అది మీరు క్లారిఫై చేయాలి బ్రదర్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్లాట్ అయితే అందరూ కొనేస్తాం, బాగుంది. దీని ఫర్దర్గా మెయింటెనెన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే కొత్త వెంచర్ కాబట్టి అంతా రోడ్స్ అవన్నీ వేయడం అవన్నీ జరుగుతుంది, రైట్? సో ఇందులో ఇంకేమైనా మీరు చేసే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి, ఎమ్యూనిటీస్, ఇంకేమైనా యాక్టివిటీ ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో కొనేసి ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రైస్ హైక్ ఉంటుంది? అంటే ఇంత పెరుగుతుంది అనే ఉండాలి కదా, ఈరోజు కొన్నామంటే రేపు పెరగాలనే ఆలోచనలో అందరూ ఉంటాం. సో ఎలా జరుగుతుంది అనేది మీరు ఒకసారి చెప్పండి. ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా పెద్ద టాపిక్ అడిగారు, చిన్నగా చెప్పండి. చిన్నగా మా వ్యూవర్స్ చాలా మందికి మీ వ్యూవర్స్కి టైం వేస్ట్ చేయకుండా అలాగే అసలు అందరు వ్యూవర్స్కి చాలా కంగారుగా ఉంటుంది, తొందరగా వీడియో క్లోజ్ చేద్దాం అని అనుకుంటారు. సో తొందరగా మా వ్యూవర్స్ కోసం తొందరగా చెప్పేసండి. సో ఇప్పుడు ఏదైతే ఈ లేఅవుట్ ఉందో ఇందులో మనం ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే ఈ రోడ్డు 20 ఫీట్ రోడ్ అని చెప్పాం కదా, ఇది కంప్లీట్గా మీకు బ్లాక్ టాప్ రోడ్ ప్రొవైడ్ చేస్తాం. బ్లాక్ టాప్ రోడ్ ప్రొవైడ్ చేస్తూ చాలా మందికి ఉడా లేఅవుట్లో ఎమ్యూనిటీస్ అంటారు కదా, సో అది అందరికీ కావాలి కాబట్టి ఈ రోడ్డు కనుక్కొని 2 వైపులా కూడా మనం కొబ్బరి మొక్కలు వేస్తాం. అది కూడా 2 నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న మొక్కలు వేస్తాం. అవెన్యూ ప్లాంటేషన్ మనం డైరెక్ట్ గా కోకోనట్ ప్లాంట్స్ ఇస్తాం. అంటే వెనక్కి వరకు వచ్చేస్తాయండి, లాస్ట్ వరకు వస్తాయి. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లాట్ నెంబర్ 4 అండ్ ప్లాట్ నెంబర్ 8 ఆ 2 ప్లాట్లకి కూడా
మళ్ళీ సెపరేట్గా ప్లాంటేషన్ వస్తుంది. ప్లాంటేషన్ వస్తుంది. ఈ రోడ్డు అండ్ దాని ఎండింగ్ బౌండరీ ఉంటుంది కదా, బౌండరీలో కూడా మనం ప్లాంటేషన్. రెండిట్లో ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా ఇప్పుడు? రెండు క్లోజ్ అండి. ఇవన్నీ యాక్చువల్లీ ముందుగా క్లోజ్ అయ్యాయి. సో ఇది ప్లాంటేషన్ సంగతి. ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్ కోసం మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చి ఈ మెయిన్ రోడ్ ప్లాట్ నాకు కావాలి అన్నారు. ఆల్రెడీ ఒకవైపు కోకోనట్ ప్లాంటేషన్ వస్తుంది, లోపల మనం సెపరేట్ ప్లాంటేషన్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి. అయితే మ్యాంగో లేదా కోకోనట్ లేదా గోవా ప్లాంట్స్ ఇస్తాం, లేదు మాకు గోవా వద్దనుకుంటే సపోటా ప్లాంట్స్ వేసిస్తాం. అన్నీ కూడా 2 to 3 years ప్లాంట్స్ మనం అందులో వేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకొక డౌట్ నాకుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఆల్రెడీ ఈ రోజు కొనేస్తారు, ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఎలా ఉంది ఏంటన్న డౌట్ అయితే ఉంటాం. మీరు నాకు చెప్పారు సౌదీ నుంచి కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు తీసుకున్నారండి, ఇక్కడ 2 ప్లాట్లు తీసుకున్నారు అన్నారు. యాక్చువల్లీ ఈ ప్లాట్ అండి, ఈ ప్లాట్ సౌదీ కస్టమర్ బుక్ చేసి, ఇది ప్లాట్ నెంబర్ 2 అండి. ఇది ఓకే, ఇది ప్లాట్ నెంబర్ 2. ఓకే ఓకే, ఇది పెద్ద బిట్. నెక్స్ట్ ఓకే, ప్లాట్ నెంబర్ 2. ఇప్పుడు మీరు అడిగింది నాకు అర్థమైంది. ఇప్పుడు తీసుకుంటారు కదా, నెక్స్ట్ అప్రిసియేషన్ సంగతి ఏంటి అదేనా అడుగుతున్నారు? అప్రిసియేషన్ ఒకటి. సెకండ్లీ నేను అడుగుతుంది అంటే ఇందులో మెయింటెనెన్స్ కానీ ఏదైనా మాకు ఎలా ఉంది ఏంటి మాకు తెలియట్లేదు అంటే మీరు రాలేకపోతున్నాం అన్న వాళ్ళకి మీరైనా వాళ్ళకి కొంచెం దానికోసం నేను అసిస్టెన్స్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం మన ఛానల్ ద్వారా సేల్స్ చేసినవన్నీ కూడా నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సార్ పలానా దగ్గర మీరు ప్లాట్ కొనుక్కున్నారు కదా, ఇక్కడ ఇందులో మొక్కలు ఎక్కువైపోయాయి, క్లీనింగ్ చేసి పెట్టుకోండి, మీకు రేపు పొద్దున మంచి అప్రిసియేషన్ వస్తుంది అని ఇది పర్సనల్గా చేసేవాడిని. బట్ ఇది ఇప్పుడు మన సొంత లేఅవుట్ కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా మేము ఏంటంటే ఆల్రెడీ లోకల్ రైతులతో మాట్లాడాము. ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంటేషన్ వేస్తున్నాం కదా, దాన్ని కొన్ని రోజుల పాటు రైతులు మెయింటైన్ చేస్తారు. మొక్క బతకాలి కదా, చనిపోతే ఇంకా యూజ్ లేదు, వాటరింగ్ ఇవన్నీ చేసి పెడతాం. సో ఆ మెయింటెనెన్స్ మేము కొన్ని రోజులు చేస్తాము. ఎప్పుడైతే ఈ మొక్కల చుట్టూ కూడా మనం ఫెన్సింగ్ పెడతాం, మొక్క చుట్టూ దేనివల్ల కూడా ఎఫెక్ట్ అవ్వకుండా. సో అది కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి పెట్టమంటే పెడతాం, లేదంటే లేదు. అది అతని ఇష్టం. కొంతమంది ప్లాంట్స్ వద్దు అన్నారు అనుకోండి, మనం వేయం. అందుకే ప్లాన్ చేసుకుంటే మంచిది. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక చెట్టు నుంచి కోసుకుని వెళ్ళడం, ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ కాన్సెప్ట్లో ఇచ్చాం. మెయిన్ ఏంటంటే ఫామ్ హౌస్, క్లబ్ హౌస్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు అంతా కంటైనర్ హౌసెస్ వచ్చాయి కాబట్టి సపోజ్ ఇది తీసుకుందాం. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ బ్రదర్. ఇది బేసిక్గా అటువైపు అది ఈశాన్యం వస్తుంది ఆ రోడ్డుకు, అది ఈశాన్యం. మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే అక్కడ చూడండి ఎల్లో కలర్ పెగ్ మార్క్ ఉంది కదా, ఆ ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేయాలి. అక్కడ చిన్న కంటైనర్ పెట్టుకొని ఈ 50 సెంట్లలో మనం ఆల్రెడీ ప్లాన్స్ ఇస్తున్నాం కాబట్టి అది వాళ్ళ డెసిషన్. మనం ఏం చెప్తున్నాం అంటే కొన్ని దగ్గర కూరగాయల మొక్కలు కానీ, మీరు లేకపోయినా మీరు రైతులతో మాట్లాడుతున్నాం కాబట్టి కూరగాయ మొక్కలు కానీ, లేదు సిటీస్ నుంచి ఎక్కువ వస్తున్నారు కదా, ఒక 1/2 acreలో ఒక 1/4 acre కొంత రైస్ ఇది పండించుకోవచ్చు. ఇది పంట పొలం 100% పండుతుంది. లేదా వేరుశెనగ మొక్కలు కానీ ఇలాంటివి వేసుకుంటే మనం బయట రైస్ ఏమి కొనుక్కోవసరం లేదు. మన నుంచి మనం పండించుకొని హ్యాపీగా మన సొంత రైస్ మనం నేచురల్గా వచ్చిన రైస్ తినవచ్చు. రైట్. ఇంకొక విషయం నేను మర్చిపోయాను, ఇది ఒకటి నాకు చెప్పాలి. ఇది మనకి సిటీ నుంచి ఎంత దూరం వస్తుంది ఏంటి? ఎందుకంటే పండించేస్తారు, అంత బాగుంది, తీసుకెళ్ళడం కూడా మాకు ఉండాలి కదండి, మాకు ఎంత దూరం పడుతుందని చాలామంది అడుగుతారు. ఈ కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ లేఅవుట్ దగ్గర నుండి విశాఖపట్నం ద్వారకా నగర్ బస్ స్టాప్ ఎగ్జాక్ట్గా 58 km. ఇక్కడ నుంచి లొకేషన్ మీరు ఆన్ చేసి చెక్ చేసుకుంటే 58 km వస్తుంది. ఓకే. అలాగే ఇక్కడ నుండి గాజువాక 55 km వస్తుంది. ఇక్కడ నుండి అనకాపల్లి 38 km వస్తుంది. ఓకే. ఇక్కడ నుండి దేవరాపల్లి 10 km వస్తుంది. 10 km. ఓకే. అలాగే ఇక్కడ నుండి మీకు అరకు రోడ్ ఐడియా ఉంది కదా, అవును, అక్కడ శృంగవరపుకోట ఎస్కోట వస్తుంది. ఇక్కడ నుండి ఎస్కోట 25 km. నైస్. అన్నిటికీ మధ్యలో ఉంటుంది, మంచి ప్లేస్. అండ్ చుట్టూ చూడండి ఒకసారి, ఇదంతా కూడా హిల్ వ్యూ అండి. అవును, మొత్తం చూస్తున్నాం. మంచి క్లైమేట్ అనమాట. సో మనం వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కదా, ఆ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అంటే మీకు ద బెస్ట్ కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీలో ఉన్న ప్లాట్. అవును, అదే నేను చూస్తున్నా కదా, స్వెట్టింగ్ గానే ఏం లేదు, క్లౌడీగా ఉంది, స్వెట్టింగ్ గానే ఏం లేదు, గాలి కూడా వస్తుంది, బాగుంది. వెరీ నైస్ ప్రాజెక్ట్. అయితే బ్రదర్ ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. సో వచ్చేటప్పుడు నాకు 3-4 వెంచర్లు అయితే కనిపించాయి. రోడ్ అదంతా బాగుంది, మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. వెంచర్లు వాళ్ళు వేస్తున్నారు, మీరు వేస్తున్నారు, మీ దగ్గరే మేము ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. సో దీనికి నేను ఒక మంచి ఆన్సర్ అంటే మీకు అంటే ఇది నేను చెప్పాలి కాబట్టి ఇది నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మన దగ్గరికి ఒక బయ్యర్ వచ్చి కొన్నారు అని అంటే తను హ్యాపీగా పడుకోవాలి, అంతే కదా, నిద్ర హ్యాపీ పట్టాలి. నేను పలానా దగ్గర కొన్నాను, ఎవరు వచ్చి దాని మీద దిగుతారు అనే భయం అనేది ఉండకూడదు. సో ఇప్పుడు ఈ కంప్లీట్ సెట్ అనేది ఇది ఈ ల్యాండ్కి సంబంధించిన 2 ఎకరాల 70 సెంట్లకు సంబంధించిన ఇది కంప్లీట్ డాక్యుమెంట్ సెట్, లింక్ డాక్యుమెంట్స్. ఇందులో మనకి జీపీఏలు ఉన్నాయి, సేల్ డీడ్లు ఉన్నాయి, ఇవి టోటల్గా. అలాగే 40 years ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మన బయ్యర్కి ఎవరైనా వచ్చి ప్లాట్ చూసిన తర్వాత
వాళ్ళు ప్లాట్ హోల్డ్ చేసుకొని ఈ కంప్లీట్ సెట్ వాళ్ళు తీసుకెళ్ళి లీగల్ ఎంక్వైరీ కూడా చేయించుకోవచ్చు, ఓకే, లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం ఇస్తున్న భరోసా ఏంటి అంటే, ఒక బయ్యర్ మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చి కొంటున్నారు అంటే కొన్ని పర్సన్కి సేఫ్గా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వాళ్ళ పేరున ROR 1Bలో వాళ్ళ నేమ్ అప్డేట్ చేసి మ్యూటేషన్ చేయించి ఒరిజినల్ 1B మనమే హ్యాండ్ ఓవర్ చేస్తాం సేల్ డీడ్తో పాటుగా. ఓకే, ఇది ఎవరు ఇప్పుడు ఇవ్వట్లేదు మార్కెట్లో. బేసిక్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేల్ డీడ్ ఎలాగో వస్తుంది, దాన్ని పట్టుకొని వెళ్ళి మనం MRO ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి, లేదా సచివాలయంలో అప్లై చేసుకోవాలి. అవును, అప్పుడు ఒక 15 days ఇలా తిరిగితే ప్రాసెస్ బట్టి అప్పుడు అప్డేట్ అవుతుంది. కానీ మనం దగ్గరుండి మ్యూటేషన్ చేయించి వాళ్ళకి 1B అప్డేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వెరీ నైస్, వెరీ సో నైస్. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకటి వాళ్ళు తక్కువ పెట్టుబడికి ఎక్కువ ల్యాండ్ కనిపిస్తుంది. ROR రికార్డ్స్లో వాళ్ళు ఒక ఫార్మర్గా గుర్తింపు వస్తుంది, పాస్బుక్ వస్తుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి అన్నదాత సుఖీభవ పథకం నుండి లాస్ట్ టైం ఒక 5 days అవుతుంది 5,000 రూపీస్ క్రెడిట్ చేశారు గవర్నమెంట్ ఎలిజిబుల్ అయితే. అలాగే PM కిసాన్ పథకం నుండి 2,000 వస్తుంది. అంటే ఇంతకుముందు రైతు భరోసా అనేవారు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఓకే, ఆల్మోస్ట్ మీరు ఖాళీగా ఉన్న ల్యాండ్ నుండి త్రూ గవర్నమెంట్ ద్వారా 7,000 రూపాయలు మీరు లబ్ధి పొందుతున్నారు. ఎంత? 7,000 రూపాయలు. 7,000 రూపాయలు ప్రజెంట్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు 16,000 15,000 14,000 నుంచి 16,000 మధ్యలో వేశారు రైతు భరోసా కింద. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళు ఇప్పుడు ఏంటంటే 3 విడతలుగా 5,000 క్రెడిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ 5,000 క్రెడిట్ చేశారు. మళ్ళీ ఇంకో 3 to 4 monthsలో ఇంకో 5,000 ఇలా వాళ్ళు క్రెడిట్ పర్ ఇయర్. ఇది పర్ ఇయర్ అంటే మీకు ఇయర్లీ 17,000 అనేది మీకు రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ పథకం కింద మీ ప్లాట్లో వస్తుంది. ఇది మనం ఇస్తున్న ఎష్యూరెన్స్. వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేంత వరకు మనం మొత్తం మ్యూటేషన్ చేసిస్తాం, రిమైనింగ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి వస్తాయి. సూపర్. అంటే వేకెంట్గా ఉన్న ల్యాండ్లో కూడా డబ్బులు చేసుకోవచ్చు. ఇంకా రీసెంట్గా మొన్న ఏదో సుప్రీంకోర్టు ఏదో నేను చదివాను, అందులో ఏమన్నారు, ఒక సేల్ డీడ్ ఒకటే కాదు, మీరు మిగతా రికార్డ్స్లో కూడా మీ పేరు అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. మీకు సేల్ డీడ్తో పాటుగా మేము మ్యూటేషన్ చేస్తున్నాం అంటే RORలో కూడా మీ నేమ్ అప్డేట్ అయిపోతుంది. అది పక్కా ఉండాలి ఈ టైంలో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం బయర్స్కి ఇస్తున్న భరోసా. సూపర్ బ్రదర్, సూపర్. అసలు నిజంగా వెరీ హ్యాపీ, నాకు బాగా నచ్చింది ప్రాజెక్ట్ కూడా. సో అదండి వ్యూవర్స్, ఫర్దర్ డిలే లేకుండా మన కామన్వెల్త్ గ్రీన్ వ్యాలీలో ప్లాట్ వెంటనే బుక్ చేసుకోండి. మన నరేంద్ర అయితే ఉన్నారు, మొత్తం మీకు అసిస్టెన్స్ మొత్తం అంతా ఉంటుంది, దగ్గరుండి మీకు మొత్తం చూసుకుంటారు. సో ఫర్దర్ మరీ ఎన్నో ప్రాజెక్టులు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలుద్దాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ. అలాగే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.